హైడ్రా చేపడుతున్న చెరువులు ప్రభుత్వాల భూముల పరిరక్షణ చర్యలకు మద్దతుగా హైదరాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. చేర్లింగంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సమైక్య చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో తమ్మిడికుంట చెరువు వద్ద వందలాది మంది కార్యకర్తలు వర్షాన్ని సైతం లెక్కించకుండా ర్యాలీలో పాల్గొన్నారు. చెరువులు ప్రభుత్వ భూములు పరిరక్షణ కోసం హైడ్రా చేపడుతున్న చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు ప్రకటించారు. హైడ్రా ఉండాలి, చెరువులని కాపాడాలి. కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు మాత్రమే ఇష్టం లేదు ఈ హైడ్రా. దాదాపు 90% పైగా ప్రజానికం హైదరాబాద్ నుంచి లక్షలాది మంది నియోజకమైన ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు హైడ్రాని ప్రారంభిస్తే దాదాపు 1000 ఎకరాల పైచీలకు ప్రభుత్వ భూమిని ఇప్పుడు హైడ్రా తన అదులు పెట్టుకున్నది. ఎందుకది? ప్రభుత్వం యొక్క ఆస్తిని దుర్మార్గులు, కబ్జాకోర్లు, భూ కబ్జాదారులు స్వాధీనం చేసుకొని విలాసవంతమైన విల్లాలు కడతా ఉన్నారు. ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టి ఆస్తులు కూడబెట్టుకునే వారందరినీ హైడ్రా వారికి శాపంగా మారిందని చెప్పి కావాలని దాదాపు 63 కేసులు. ఎందుకు? మా ఆస్తులని, ప్రభుత్వ ఆస్తులను కాపాడినందుక? ఇలాంటి దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకుల యొక్క అస్తిత్వాన్ని హైదరాబాద్ ద్వారా వారి యొక్క వ్యవస్థని, వారి యొక్క నిర్మాణం అనుకునేటువంటి వ్యవస్థగా ఏర్పరచుకొని కావాలని సోషల్ మీడియాలో హైడ్రాకు కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకటే మాట చెప్తున్నాం, ప్రజల ఆస్తిని, పార్కులను, చెరువులను, కుంటలను కాపాడుతున్న హైడ్రాకు పూర్తి మద్దతు ప్రజానికం ఉంది. దానికి అనుగుణంగానే గౌరవ పెద్దలు చేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ గౌరవ పెద్దలు చేసిన ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వారికి మద్దతుగా హైడ్రా ఉంటే చెరువులు ఉంటాయి, హైడ్రా ఉంటే కుంటలు ఉంటాయి, హైడ్రా ఉంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడతామనే ఉద్దేశంతో సంఘీభావంగా హైడ్రాకు రంగనాథ్ మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించాము. ఈ వర్షం లెక్క వచ్చిన పథకం ధన్యవాదాలు. ఎందుకంటే మనము కాపాడుకునే మన ఆస్తి మన భవిష్యత్తు నిర్మాణమే. ఆ నిర్మాణానికి బాటలు వేస్తుంది హైడ్రా. హైడ్రాకు మద్దతుగా అందరూ వచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకోవడం. ధన్యవాదాలు.